తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు దాదాపుగా రద్దయినట్టుగానే భావించవచ్చు. ప్రస్తుతానికైతే ఒక 4 వారాల దాకా చేయబడ్డది. అంటే ఎన్నికలు ఈ 4 వారాల దాకా ఇంకా లేవు. అంటే రిజర్వేషన్తో పోదలుచుకుంటే, ఒకవేళ రిజర్వేషన్ లేకుండా పోదలుచుకుంటే అసలు ఓట్లు ఇవ్వడవు, అది వేరే విషయం. అయితే ఒక కొత్త చర్చలు లేవనెత్తిరు. అసలు రిజర్వేషన్ అనేది ఎవరు అడ్డుపడ్డారు, దానికి ఎవరు బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుపడుతున్నారు, ఏ పార్టీలు అంటే వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో బీసీ మేధావులు అని చెప్పుకునే మేధావులందరూ ఇక వాళ్ళ తరంగా పనిచేస్తున్నారు. కానీ అందులో కొత్త చర్చలు ఏవటిది ఇలా వివేక్ వెంకటస్వామి యొక్క పత్రిక. ఎవరు ఈ రాష్ట్రంలో రిజర్వేషన్ రాకుండా అడ్డుపడతారు? ప్రతిపక్ష పార్టీల బీఆర్ఎస్ బీజేపీ లేదంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఏ పార్టీ ఇలా బీసీలకు రిజర్వేషన్ రావద్దని చాలా గట్టిగా ప్రయత్నం చేసింది? లేదు రేవంత్ రెడ్డి, అంటే ప్రభుత్వం అంటే ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి. సో ఎవరు అనేది మనం మాట్లాడదాం. సో టైటిల్ అయితే అదేనా, అడ్డుకున్నది ఎవరు అనే టైటిల్ పెట్టినాం. ఆ ఎవరు అనేది తెలియాలంటే మరి ఇప్పుడు ఇక మన వివేక్ వెంకటస్వామి రాస్తాడు, ఒకసారి గమనించండి. అడ్డుపడ్డది ఎవరు? 42% రిజర్వేషన్. హరీష్ రావు ఫోటో, రామచంద్ర అన్న ఫోటో, మహేష్ కుమార్ గౌడ్, ఈయన కూనవనేని, ఈయన ఆర్ కృష్ణయ్య ఇంతవరకు బొమ్మలు వేసిండు. బీసీ రిజర్వేషన్లపై పొలిటికల్ హీట్ వచ్చినట. బీజేపీ అసలు దోషి అంటున్న సిపిఐ కూనవనేని సాంబశివరావట. రాష్ట్ర ప్రభుత్వ తీర్పును తప్పుపట్టిన బీసీ సంఘాల నేతలు కృష్ణయ్యట. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ మోసం చేశాయన్న బీజేపీ రామచంద్రరావు. చిత్తశుద్ధితో ప్రయత్నించామంటున్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఢిల్లీలో కొట్లాడితే వస్తాయంటున్న బీఆర్ఎస్ నేత హరీష్ రావు. సో ఒకరి తర్వాత ఒకరు స్టేట్మెంట్స్ ఇస్తారు. ఫైనల్ గా అందరూ కలిసి ఇక్కడ చెప్పాల్సింది అంటే, ఇంకో బీజేపీ ఆయన ఏమో బీఆర్ఎస్ అదే రకంగా కాంగ్రెస్ వల్ల రిజర్వేషన్ దొబ్బింది అనుగా ఆయన, తర్వాత బీఆర్ఎస్ ఆయన పోతే బీజేపీ ఆయన ఏమో బీఆర్ఎస్ అదే రకంగా కాంగ్రెస్ వల్లని బీజేపీ ఆయన, ఈ ఇద్దరి మధ్యలో బీఆర్ఎస్ ఆయన వస్తే కాంగ్రెస్ బీజేపీ అని. ఇందులో ఇంకెనలేదు కొత్తగా పానకంలో పుడకలక ఈ పనికి మళ్ళీ ఆయన ఈయన కూడా ఒక ఆయన వచ్చింది, ఎర్రజెండా ఆయన కూడా అంటాడు, ఆయన కూడా వ్యాఖ్యలు చేస్తాను. కానీ ప్రజలు ఏమనుకుంటారో ఇక్కడ పాయింట్, కార్యకర్తలు నాయకులు ఏమంటారో పెద్దగా అది అవసరం లేదు. అది రాజకీయ విమర్శలు, వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు, అది జరుగుతూనే ఉంటుంది, నిరంతరాయమైన ప్రాసెస్. కాకపోతే ప్రజలలో ఏం జరుగుతుంది, ప్రజలు ఎవరి వల్ల అడ్డుపడ్డది, ప్రజలు అసలు ఈ బీసీ రిజర్వేషన్ ఇచ్చే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉందనుకుంటారా లేదనుకుంటున్నారా? ఇది అసలైన చర్చ, అసలు జరగవలసిన చర్చ గది. కానీ మనల్ని డైవర్ట్ చేయాలి కదా. రేవంత్ రెడ్డి అంటే ఒక బ్రాండ్ అంబాసిడరు, డైవర్షన్ పాలిటిక్స్ కి బ్రాండ్ అంబాసిడర్. ఇప్పుడు ఈ పేపర్లో ఈ వార్తలు రాసి అందరూ ప్రెస్ మీట్ పెట్టి అందరూ మాట్లాడి మరి ఇలా లత్కోర్ మళ్ళీ అని జోలికి రాయలే. సో ఇట్లా అందరూ కలిసి చాలా బ్రహ్మాండంగా కష్టపడుతురు. చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ ఏదైనా సరే మేము మాత్రం మంచోళం, మేమైతే మంచోళం, వాళ్ళు మంచోళా కాదా మాది, మేమైతే ఏ తప్పు చేయలేదు, మేము సంసారాలకే సంసారం, మా అంత మంచోళ్ళు లేరు. సో ఒకవేళ అన్యాయం అనేది ఏమైనా జరుగుంటే బీసీలకు అది బీఆర్ఎస్ వల్ల బీజేపీ వల్ల జరిగింది, మేము ఏం చేసినాం మంచిగా చేసినాం అనేది వాళ్ళైతే ఫైనల్గా జనాల లోపలికి తీసుకెళ్లాలని చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు రిజర్వేషన్తో ఇంక పోయే అవకాశం అనిపిస్తలేదు. ఒకవేళ రిజర్వేషన్తో పోవాలంటే ఇప్పుడంతా రేటట్టు అనిపిస్తలేదు. అది 2027, 28, అసలు 30, 40 అది నాకు తెలియదు. అది ఆ క్వశ్చన్ అడగదు. రిజర్వేషన్ లేకుండా పోవాల్సి వస్తే పోవచ్చు, లేదు రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తే మాత్రం ఇప్పుడు అంతా కాదు. అది ఢిల్లీ గల్లీ ఇదే తిరుగుతుంది, ఇంకా ఊర్లలోకి రాదు. ఊర్లలోకి వచ్చి ఆడ పోటీ చేసి ఊర్లలోకి సర్పంచులు వచ్చి ఇదంతా జరిగే పని కాదు. లేదు ఒకవేళ జరుగుతుంటే ఇంకా మీ భ్రమనే. వీళ్ళు ఎంతసేపు ఉన్న రాజకీయ విమర్శలకే పరిమితం అవుతారు. బీసీలకు న్యాయం చేసే ఉద్దేశం ఈ పార్టీలకు లేదు, ఏ పార్టీకు లేదు. అది బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ. కానీ దుర్మార్గం ఏంటంటే రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడిన వ్యాఖ్యలు ఎలా చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఒక్కరి సెకండ్ నా దగ్గర కూడా ఉన్నట్లున్నది. ఈ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పైన ఇలా
ఈయన బాధ్యుడు ఆయన బాధ్యుడు అని చెప్పేసి అంటారు కదా. అసలు ఎవరు బాధ్యుడు? ఈ రాష్ట్రంలో నిజంగా కాంగ్రెస్ పార్టీకి బీసీల పైన చిచ్చుతు ఉన్నదా? బీసీలకు న్యాయం చేసే ఆలోచన ఉన్నదా? ఇంకోటి, ఇప్పుడు రాజకీయ విమర్శలు కాదు, ఇక్కడ సొల్యూషన్ కావాలి. అసలు 9th షెడ్యూల్లో చేర్చేంత పోరాటం కాంగ్రెస్ పార్టీకి ఉందా? అసలు ఆ పోరాటం చేసే ఆలోచన వాళ్ళ ఒంట్లో కనిపిస్తుందా? నాకైతే ఎవరి దగ్గర కనిపిస్తలేదు. అంటారుగా మమ అనిపించాలి, 4 మంత్రాలు చదవాలి, పంతులు పూజ అయిపోయిందని చెప్పినట్టు చెప్పాలి. సో ఆ ఆలోచన కనిపిస్తుంది, కానీ నిజాయితీగా చిత్తశుద్ధితో న్యాయం చేద్దామనే ఆలోచన కనిపిస్తలేదు నాకు ఇక్కడ. ఈ రాజకీయ విమర్శలతో ప్రజలు సంతోషపడుతురా? ఇలా గ్రామాలు మొత్తం ఆగమైపోతున్నాయి. గ్రామ పంచాయతీలు అసలు ఇక అభివృద్ధి అనేది ఇక గాలికి వదిలేసింది. డైరెక్ట్ దాన్ని ఆల్మోస్ట్ ఇంకా స్టేజర్ పైన వండబెట్టి ఆపరేషన్ చేస్తారు ఇప్పుడు అభివృద్ధికి. ఇక మరి ఇంకా కంటిన్యూ చేసి ఇంకా పిచ్చోళ్ళని చేస్తాడు. సో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నా ఒంటి పైన ఉన్న 6 గ్యారెంటీలు ఇచ్చింది. ఇందులో ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేదు పూర్తిగా. ఈ రాష్ట్రంలో 56% బీసీలు ఎవరో ఇలా చెప్తారు. అంటే ఇప్పుడు ఏదైతే మనం బాధపడతా ఉన్నామో ఈ బీసీ రిజర్వేషన్ అని, దీని వెనకాల ఇంకో అతిపెద్ద కోణం ఏంటంటే ఈ 56% ఉన్న జనాభాకు రావాలని 6 గ్యారెంటీలు ఇవ్వని కూడా కాంగ్రెస్ పార్టీ. ఇంకోటి, బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని జీవో తీసుకొచ్చి కూడా కాంగ్రెస్ పార్టీనే. అదే రకంగా కాంగ్రెస్ పార్టీ అంటే బీసీల కోసమే పుట్టిందని కాంగ్రెస్ పార్టీల రేవంత్ రెడ్డి బీసీ అంటారా, రేవంత్ గౌడు, వెంకరెడ్డి గౌడు, మరి మిగతా పక్కన అంతా గౌడ్లు, యాదవులు, ముదిరాజులు, మునురు కాపులు, పద్మశాలని పేర్లు పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళందరూ బీసీలే. కాంగ్రెస్ పార్టీకి మొత్తం బీసీలో తలకాయ కులగణన చేసి వాళ్ళ తలకాయ లెక్క పెట్టి ఎంతమందో గంతమందికి ఇవ్వాలని చాలా కష్టపడ్డారు పాపం. కానీ ఆ కష్టం ఫలిస్తలేదు, ప్రజలు కూడా పెద్దగా నమ్మతలేరు. ఒకసారి అసలు ఎవరు అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి రిజర్వేషన్ తీసుకొస్తే ఎట్లిస్తారు రిజర్వేషను 34% ఎట్లిస్తారు? అది రాష్ట్రాలకు రిజర్వేషన్లకు సంబంధించిన హక్కులు లేవు. ఒకవేళ అలాంటి ప్రయత్నం కూడా చేస్తే వాడిని జైల్లో పెట్టాలి, వాటిని ద్రోహిగా చూడాలి. వాని అతిపెద్ద నేరం అంటే ఇక వాడిని సెంట్రల్ జైలు వేయాలో, మరి నిన్న మన తిహార్ జైలు అక్కనేసిగా అట్లా మరి తిహార్ జైలు కూడా వేయాలి మేము. ఎందుకంటే రాష్ట్రం ప్రజలందరినీ రేవంత్ అన్న ఇలా నమ్మిస్తున్నాడు. నేను బీసీల కోసం పుట్టినా, నేను బీసీల కోసం చేసినా, నేను చేసిందే బీసీల కోసం, నా పేరే రేవంత్ గౌడు, నా పేరే రేవంత్ ముదిరాజు నమ్మించే ప్రయత్నం చేస్తుంది. కానీ నిజమైన మేధావులు, నిజమైన తెలివికలు ఎవరు నమ్ముతాడు కాంగ్రెస్ పార్టీని. మీ బతుకులు మొత్తం మాకెరికే, మీ రసముంటో మాకెరికే అని జనం అనుకుంటున్నారు. కానీ రేవంత్ అన్న ఏంటంటే నీ పిచ్చోళ్ళని చేస్తారా భయ్, ఎన్నిసార్లు చేయలే, మళ్ళా చేస్తా, మళ్ళా ప్రజల్ని నమ్మిస్తా, మళ్ళా ఓట్లు వేసుకుంటా. కానీ జనం అంటారు కదా, సచ్చినా కూడా ఓటేమంటారు. నువ్వెన్ని కథలు చెప్పినా, నువ్వెంత బీసీ అన్నా, నువ్వు రిజర్వేషన్ ఇచ్చినా ఇయ్యకున్నా, ఓట్లు ఏనాడు పెట్టినా, ఇవాళ పెట్టినా, రేపు పెట్టినా, ఇంకో 10 ఏళ్ళకు పెట్టినా కాంగ్రెస్ పార్టీ ఇంకా దేకరింగా 10 సంవత్సరాల తర్వాత పెట్టినా కూడా ఆ స్థాయిలో ఈ రాష్ట్రంలో వ్యతిరేకత కనిపిస్తాం. కానీ రేవంత్ అయితే మన మొండిపోక అనమాట, నేనేం కాదు, నేను బయటపడతా, బీఆర్ఎస్ అని బీజేపీ మీద నూకేస్తా, నేనే మంచోనని చెప్పుకుంటా. జనం అంతా మర్చిపోయారు నేను పచ్చరంగులో వండుకున్నప్పుడు మాట్లాడిన మాటలు కానీ, తర్వాత కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు మాట్లాడిన మాటలు కానీ అన్ని మర్చిపోయారు. వీళ్ళు నన్ను బీసీ అంటే నమ్ముతారు. అంటే గొర్రె కషాయాన్ని నమ్మడం ఎంతో రేవంత్ రెడ్డిని బీసీలకు ఏమంటారుగా న్యాయం చేస్తారని నమ్మడం కూడా గంతే అనిపిస్తుంది నాకు. ఆయన మనసులో ఉన్న భావజాలము, ఆయన మనసులో ఉన్న ఆలోచన ఏనాడో దక్కిను బీసీలకు న్యాయం చేసే ఉద్దేశం ఆయనకు లేదనే విషయం తెలిపోయింది. కానీ అలా ఏదో మసిపూసి మామిడికాయ చేసి నేను బీసీల కోసం పుట్టాను కథలు పలుకుతాను. వాస్తవమైన విషయం అంటే రిజర్వేషన్ ఇవ్వద్దని ఈ రాష్ట్రంలో నన్ను గొంతు లేపిందంటే అది రేవంత్ రెడ్డి లేపిండు ఫస్ట్. మరి ఈ మేధావులు అని చెప్పే ఈ వర్గం మొత్తం అసలు వెంట పడాల్సింది, కొట్టాల్సింది రేవంత్ రెడ్డితో మీరు. ఎందుకంటే బీసీ రిజర్వేషన్కి వ్యతిరేకే రేవంత్ రెడ్డి. ఇంకా మీరు గమనించాల్సింది ఏంటంటే నా ఓన్లీ బీసీ రిజర్వేషన్లకు కాదు, రాజకీయంగా ఎక్కడైనా సరే బీసీలు తొక్కాలని ఆలోచన చేసే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ రేవంత్ రెడ్డి ఉంటాడు. ఇంకా వేరే వాళ్ళు కూడా ఉండరు నాకు తెలిసి. అందరికంటే అతిపెద్ద తలకాయ అనమాట, పెద్ద తలకాయ కదా తెలంగాణకు. సో అందరికంటే ఎక్కువ పాపాలు చేస్తాడు. ఇంక మరి నమ్మి ఇంక రేవంత్ రెడ్డి పొడుస్తాడు అంటే మీ ఇష్టం. ఈ రాష్ట్రంలో నేనైతే అనుకుంటానా ఈ రిజర్వేషన్లు అడ్డుకున్నది రేవంత్ రెడ్డి.
మాధవరెడ్డి రూపంలో అంతే సింపుల్ డైరెక్ట్ రేవంత్ అనే పోకుండా మాధవరెడ్డి అనేటాన్ని పంపించింది. ఎక్కడ మళ్ళీ ఇక్కడ పాస్ అవుతాం అనుకున్నా వాటి అనుకున్నా మళ్ళీ అటు పోయి సుప్రీంకోర్టులో గోపాల్ రెడ్డిని వేసింది. ఇవాళ అంతా అయిపోయింది, చంపిండు కోసిండు బొక్కలేసిండు అయిపోయింది. ఏరా ఎక్కడ పోయినా రా అంటున్నావు, ఎవరు రా అంటున్నావు, ఎవరు నాయన నువ్వే కదా, అడ్డుపడ్డదే నువ్వు ఈ రాష్ట్రంలో, బీసీలందరికీ ఎరకది. పేపర్లో రాపి అనేది మన మంచోళ్ళం కావాలి ఏమంతనా, చాలా మంచోళ్ళు అనుకుంటారు వీళ్ళు. ఇంకా ఇక్కడ ఇంకొక ఆయన రాసిండు 14 రాష్ట్ర బంధుకు పిలుపునిస్తానట. 42% కోటా కోసం పోరాడుతామన్న ఆర్ కృష్ణయ్య అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చినట. రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు వ్యతిరేకంగా బీసీ సంఘాలు ఉద్యమం చేస్తున్నాయి. ఇప్పుడు ఇలా 2 సంఘాలున్నాయి, మళ్ళీ ఈయన సంఘం వేరే ఆయన సంఘం వేరే. వీళ్ళు ఇప్పుడు ఇద్దరే ఐకమత్యం కాదు కానీ బీసీలు అందరూ ఐకమత్యం చేస్తారు. ఏదో కథ అలుతా ఉన్నారు. 14వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా బంధుకు పిలుపునిచ్చిండు, సంతోషం. ఈ బంధుకైతే నేను పాల్గొంటా. చింతపండు మల్లిగాడ నాకు లోఫర్ గాని తప్ప ఎవరు చేసినా నేనైతే పాల్గొంటా. నా సంపూర్ణమైన మద్దతు కూడా ఉంటుంది, వాని తప్ప ఎవరు కలిస్తా. మరి ఈయన ఉద్యమం అంటాను 42% కోసం పోరాటం చేస్తా అంటున్నారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా రాజకీయ అవసరాలు తీసుకునే ప్రయత్నం తప్ప చిత్తశుద్ధి ఎవరికి లేదు. అది ఏ పార్టీ అయినా ఓకే, ఈవెన్ బీజేపీ అయినా నేనేమో దాచిపెట్టే అవసరం లేదు.